చిన్నగా మనం 17వ రోజుకి చేరుకున్నాం ప్రయాణంలో. మరి ఈరోజు మనం ఎన్నో సబ్జెక్టులు చెప్పుకుంటూ వచ్చాం. దాంట్లో అసలు అరిషడ్ వర్గాలంటే ఏంటి, అవి ఎంత వరకు ఉండొచ్చు, ఎంత వరకు ఉండకూడదు అనే కాన్సెప్ట్ ఈరోజు నేను తీసుకుంటున్నాను దీంట్లో. దాంట్లో ఫస్ట్ అరిషడ్ వర్గాలు అంటే ఏమిటి అనేది, ఆ కాన్సెప్ట్ ఎంత వరకు ఉండాలనేది సెకండ్ కాన్సెప్ట్ కూడా చెబుతాను ఈరోజు. తాను మంచివాడు, ఎదుటివాడు చెడ్డవాడు, మంచి లోపల ఉంటుంది, చెడు వెలుపల ఉంటుంది అన్నది మామూలు భావన. కానీ మంచి అయినా చెడైనా మనిషి అంతరంగంలోనే ఉంటుంది అనేది నగ్న సత్యం. లోపల ఉండి మన చెడు కోరే అంతరశత్రువులు ఎవరు? అసలు లోపల ఉండి అంతరశత్రువులు ఎవరు? ఎంతమంది మన ఉన్నతి ఎలా అడ్డుకుంటారు? వారి బలం కలిగే అనారోగ్యాలు ఏమిటి? అనారోగ్యం నుండి బయటపడటానికి అంతరశత్రువులను ఎలా నివారించాలి? జీవిత జయం ఎలా సాధించాలి? మొదలైనన్ని విషయాలు తెలియజేసేదే ఈ అరిషడ్ వర్గాలు. అరిషడ్ వర్గాలు ఒకానొక వ్యక్తి తన పాపకర్మలు పోగొట్టుకోవడం కోసం, ముక్తి మార్గం పొందడం కోసం ఎన్నో పూజలు, యజ్ఞాలు, జపాలు చేస్తాడు. చేసి చివరికి ఇవి ఏమీ కావని తెలుసుకొని, ఏది శాశ్వతం కాదు అనుకొని సంసారాన్ని, బంధాలని, సమాజాన్ని దాటాలి అనుకొని వదిలి హిమాలయాలకు వెళ్ళిపోతాడు. తాను యోగి అవటం కోసం ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసి నేను యోగిగా మారాను అనుకుంటాడు. కానీ ఆ వ్యక్తి ఎంతవరకు మారాడో తెలియాలి. అంటే తనలో అరిషడ్ వర్గాలు ఎంతవరకు జయించాడు అతను తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలంటే ఆ వ్యక్తి ఒంటరిగా తపస్సు చేస్తే తెలియదు. అంటే ఒంటరిగా తపస్సు చేస్తే తెలియదు. తపస్సు అంటే ఇప్పుడున్న స్థితిలో ధ్యానము. ఆ వ్యక్తి కుటుంబంలో, సంఘంలో మనుగడ సాగిస్తూ ఉంటే అతను ఎంతవరకు అరిషడ్ వర్గాలు తెలుస్తుంది. అంటే మధ్యస్థ కుటుంబ ధర్మంలో ఉండి జీవిస్తే తెలుస్తుంది. ప్రతి వ్యక్తిలోనూ అరిషడ్ వర్గాలను కామ, క్రోధ, లోభ, మదమోహ మాచర్యాలు అంతర్లింగా దాగి ఉంటాయి. కానీ అవి ఉన్నాయనే ఎరుక కూడా మనకు ఉండదు. అవి లోపల ఉన్నాయని ఎరుక కూడా మనకు ఉండదు. ఎప్పుడైతే మనం వాటిని ఎరుకతో తీసుకొని జయిస్తామో అప్పుడే యోగులం అవుతాం. అరిషడ్ వర్గాలను అణగదొక్కకూడదు, వాటిని జయించాలి. వాటిని అణగదొక్కకూడదు, వాటిని జయించాలి. మన బుద్ధి ఆధీనంలో అవి ఉండాలి. ఎక్కడ ఉండాలి? మన బుద్ధి ఆధీనంలో ఉండాలి. అరిషడ్ వర్గాలు ఎలా జయించాలో తెలుసుకోవాలి. లేకపోతే మన శరీరంలో ఎన్నో అనారోగ్యాలు, సమస్యలుగా కారణభూతమవుద్ది. వాటికి వల్ల బుద్ధి స్థాయిలో ఉండాలి, కానీ వాటిని తొక్కకూడదు. ఎన్నో అనారోగ్యాల కారణం ప్రధానంగా ఈ కింది స్థాయి 3 చక్రాలు, మూలాధార, స్వాధిష్టాన, మణిపూర సంబంధించినవి అనారోగ్య సమస్యలు కనిపిస్తాయి. ఎప్పటికప్పుడు మనం వాటిని గురించి తెలుసుకుంటూ ఉండి మన జీవిత విధానంలో మార్పు తెచ్చుకుంటూ ఉండాలి. లేదంటే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అసలు ఏంటి? ఎవరు మారాలి? మనం మారాలి. మారాల్సింది మనం. ప్రతి వ్యక్తిలోనూ ఇవి అంతరంగా దాగి ఉంటాయి. కానీ ఆ వ్యక్తి వాటిని ఎదుటి వారిలో మాత్రమే చూడగలుగుతాడు. ఇది పాయింట్. అందరూ ఉంటాయి కానీ వాడు ఎదుటి వ్యక్తిలో చూస్తాడు. తాను చాలా సంపూర్ణుడు అనుకుంటాడు. కానీ ఎదుటి వారిలో ఏ గుణాలైతే కనిపిస్తున్నాయో అవే గుణాలు మన లోపల ముసుగు వేయబడి ఉన్నాయి. అందుకే వాటిని మనం ఎదుటి వారిలో గుర్తించగలుగుతున్నాము. ఇక్కడ మారాలి ఎదుటివారు కాదు, మనం మాత్రమే అని తెలుసుకోవాలి. ఏదైతే ఉందో ఇక్కడ మనం మారాలి. తెలుగులో ఒక సామెత ఉండేనే ఉంది, పచ్చకామర్లు వచ్చిన వారికి లోకం అంతా పచ్చగానే కనిపిస్తుంది అని. ఇది నెగిటివ్ మాట కావచ్చు, కానీ మనం సకారాత్మకంగా పాజిటివ్లో అర్థం తీసుకుందాం. మనం మంచిగా మారితే ఎదుటి వారిలో కాదు, ప్రపంచమంతా మనకు మంచిగానే, అందంగానే కనిపిస్తుంది. నిజానికి మనలోని అరిషడ్ వర్గాల స్థితిని గమనించటం నిజానికి చాలా తేలికైంది. అసలు గమనించటం చాలా తేలిక. ఎందుకంటే బుద్ధి స్థాయిలో అరిషడ్ వర్గాలు అనేవి శరీర స్థాయిలో ఎక్కడుంటాయి? మల విసర్జనకు, మలం తయారీ, పెద్ద ప్రేగుల నుండి విసర్జన గుదం వరకు సంబంధించిన భాగాల్లో అనారోగ్యం తారితీస్తుంది.
కాబట్టి దీనికి సంబంధించిన లెట్రిన్ మెకానిజం పనితీరును బట్టి కూడా చాలా సులువుగా గుర్తించవచ్చు. ఇక్కడ ఈ అర్షడ వర్గాలు ఎక్కడ తీస్తుందంటే పెద్ద ప్రేగుల నుండి మల విసర్జన గుదం వరకు ఇస్తుంది. పనితీరును బట్టి కూడా గుర్తించ బయటికి చెప్పుకోలేని మల విసర్జన కళలు, అనుభవాలు కానీ నిజానికి మనలోని అర్షడ వర్గాలు ప్రతిరూపాలే. వీటిని గురించి వివరంగా తెలుసుకొని తదుపరి వీటిని అన్వయించే పద్ధతి తెలుసుకుందాం. ఈ అర్షడ వర్గాలే మన యొక్క అనేక జన్మల కారణమవుతున్నవి. ఎంత వదులుదామన్నా వదలనివి, మనల్ని సదా మాయలో ఉంచేవి కూడా ఈ అర్షడ వర్గాలే. మనల్ని మాయలో ఉంచేవి కూడా ఈ అర్షడ వర్గాలే. ఎవరైతే అన్ని కర్మలకు ఆచరిస్తూ అందరి కలిసి ఉంటూ అన్నిటా ఉంటూ పంకలింలో పంకజంలా తామరాకు మీద నీటి బొట్టులా ఏ మలినం మనసుకు ఉండకుండా స్వచ్ఛంగా ఉంటారో వారు మాత్రమే ఈ అర్షడ వర్గాలు జయించగలరు. అర్షడ వర్గాలు లోబడి ఉండేవారు సంసారి ఎప్పుడు తిరిగి జన్మ తీసుకోవాల్సి వస్తుంది. ఈ అర్షడ వర్గాలు వదిలించుకోకపోతే ఎప్పుడు జన్మ తీసుకోవాల్సి ఉంటుంది. అర్షడ వర్గాలు బయటపడి పారిపోయేవాడు సన్యాసి కూడా తిరిగి జన్మ తీసుకోవాలి. అర్షడ వర్గాల్ని ఎక్కడో వదిలేసి హిమాలయాల్లో పోయినా మళ్ళా జన్మ తీసుకోవాలి. జన్మరాహితం పొందాలంటే మధ్య మార్గంలో సంసారంలోనే నిర్వాణం పొందాలి. ఇది మనిషి యొక్క డిజైన్. సంసారంలోనే నిర్వాణం పొంది నువ్వు వెళ్ళాలి, అంతేగాని ఏయో కళలు పడితే కుదరదు. అలా చెయ్యాలంటే అతను యోగి అయి ఉండాలి. యోగి అయ్యి అంటే శ్రీకృష్ణుడు కూడా చెప్పాడు అర్జునుడికి, యోగి భవ అర్జున యోగి కాయ అని. అతను మాత్రం అర్షడ వర్గాలు జయించగలడు. అందుకే శ్రీకృష్ణుడు యోగి భవ అర్జున అన్నాడు. యోగులు తిరిగి జన్మాల్సిన పని లేదు, జన్మరహితం కలుగుతుంది. అర్షడ వర్గాల నుంచి ఒక్కొక్కడిగా ఇప్పుడు తెలుసుకున్నా. అసలు ఏంటి కామం అంటే కోరిక. కామం అంటే శృంగారం కాదు. ఎవరైనా దేనికైనా అతిగా కావాలనుకుంటారో దానిని కామం అనేవారు. మనకు పెద్దవాళ్ళు కోరికలు ఉండకూడదు అంటారు. కోరికలు ఉండకూడదు అంటే సమాజం ఉండాలి, కానీ అతి ఉండకూడదు. తినటానికి భోజనం కావాలి, అది కోరిక. కానీ రోజు పంచభక్ష పర్వాలు తినాలనుకోవటం మితిమీరిన కోరిక. అతి సర్వతా వజ్జేత్, ఏది అతిగా ఉండకూడదు. ఎప్పుడైతే కోరిక మితిమీరుతుందో అది తీరాక అప్పుడు మనకు దుఃఖం వస్తుంది. మితిమీరిన కోరిక అనేదే తృష్ణ. కోరిక సహజం, తృష్ణ అనేది అజ్ఞానం. దుఃఖం ఎందుకు వస్తుంది అంటే అజ్ఞానం వల్ల వస్తుంది. ఆ అజ్ఞానం ఎందుకు వస్తుందంటే అవిద్య వలన వస్తుంది. అవిద్య అంటే విద్య లేకపోవటం. విద్య అంటే ప్రాపంచికంగా విద్య కాదు, ఆధ్యాత్మిక విద్య. అంటే ఇక్కడ ఆధ్యాత్మిక విద్య లేదు. ఆధ్యాత్మిక విద్య లేవటం వల్ల ఏ కోరిక ఎంతవరకు ఉండాలి, కోరిక తీరకపోతే దాన్ని ఎలా దాటాలి అనేది తెలియవు. ఆనందాన్ని కోల్పోయి దుఃఖం పాలిట పడతాం. దాన్ని ఎట్లా బ్యాలెన్స్ చేయాలో తెలక దుఃఖం పాలు పడతాం. ఎప్పుడైతే మన మనసు ఆవహిస్తుందో దాని ప్రభావం శరీరంపై పడుతుంది. ఫలితంగా అనారోగ్యాలు చుట్టుముడతాయి. ఆ దుఃఖం ఎక్కడ పడుతుంది? శరీరం మీద పడి అనారోగ్యాలు చుట్టుముడుతున్నాయి. మనం అనుకుంటాం కోరిక తీర్తేనే కదా ఆనందం అని, కానీ కాదు. ఆనందం అనేది ఏది ఉన్నా ఏది లేకపోయినా మన లోపల నుండి వచ్చే భావన. అంటే అది అని పొంగిపోకుండా లేదు, అది కుంగిపోకుండా మన మనసు తటస్థంగా ఉంచుకొని మనం పొందే భావనే ఆనంద స్థితి. కేవలం ధ్యానులు మాత్రమే ఈ ఆనంద స్థితిని పొందగలరు. ఒకానొక వ్యక్తి కోరిక కలగటం తప్పు కాదు, అది తీరకపోతే ఆ వ్యక్తి అజ్ఞానంతో తన జీవితాన్ని నరకప్రాయం చేసుకోవటం మాత్రం తప్పు. అక్కడ నరకప్రాయం చేసుకోవటం తప్పు. ఎందుకంటే మనమే మన జీవితాన్ని ఆనందంగా ఉంచుకోవాలి. మనకి ఏ కోరిక అయితే తీరదో దాన్ని మనం సిద్ధంగా లేమని అర్థం. ఉదాహరణకు ఒక వ్యక్తి కారు కొనుక్కోవాలని ఉంది, కానీ అతని దగ్గర అంత డబ్బు కానీ అటువంటి పరిస్థితులు కానీ అనుకూలంగా లేననుకుందాం. అతను కారు కొనుక్కోలేకపోతున్నాడు అని బాధపడుతూ కూర్చుంటే కారు తన దగ్గరికి రాదు, దుఃఖం మాత్రం వస్తుంది. నిజానికి కారు కొనటం లేదా కారును అనుభవించడానికి కావాల్సిన ఆధ్యాత్మిక అర్హత ఏం కావాలి? సన్నిహితులతో సరి అయిన సంబంధ బాంధవ్యాలు. ఆ కారు నీ దగ్గర కావాలంటే సన్నిహితులతో సరైన సంబంధ బాంధవ్యాలు అతను సంపూర్ణంగా చేసుకున్నప్పుడు తప్పక ప్రాపంచికంగా దానికి ఉన్న అడ్డంకులు తొలగి కారు దానికి అదే వస్తుంది. ఒక కారు కావాలి, ఏం కావాలి మన దగ్గర? క్వాలిటీ, సన్నిహితులతో సంబంధ బాంధవ్యాలు ఇదైనప్పుడు వస్తుంది.
కోరికలు 4 రకాలు: శరీర కామం, మనసు కామం, బుద్ధి కామం, ఆత్మకామం. 4 టాబ్లెట్ల అర్థం ధర్మ అర్థ కామ మోక్షాలు అంటారు. పొగ చేత నిప్పు, ధూళి చేత అద్దము, మావి చేత గర్భంలోని పిండం కప్పినట్టు కామం చేత జ్ఞానం కప్పబడి ఉంటుంది. మనం ఎప్పుడైతే కామంను దాటగలుగుతామో అప్పుడు మాత్రమే మనకు జ్ఞానం వస్తుంది. ఆ పై పొరలన్నీ పోతే కానీ అప్పుడు జ్ఞానం వస్తుంది. క్రోధం. క్రోధం అంటే కసితో కూడిన కోపం. ఈ క్రోధం ఎప్పుడు కలుగుతుందంటే కామం ఎప్పుడైతే తీరదో, కోరిక ఎప్పుడైతే తీరదో అప్పుడు మనకు కసి పెరుగుతుంది. ఆ కసి క్రోధం రూపంలో దాల్చుంది. ఎప్పుడైతే మనం కామాన్ని దాటామో అప్పుడు మనకు మన మీద కానీ పక్కవారి మీద కానీ క్రోధం వస్తుంది. విపరీతమైన క్రోధం వస్తుంది. క్రోధం అనేది వివేకాన్ని, విచక్షణని చంపేస్తుంది. అందుకే తన కోపమే తన శత్రువు అని పెద్దలు చెప్పారు. ఎంతటి ఉన్నత భావాలున్న వ్యక్తి అయినా, అపారమైన విద్వాంసుడైనా కేవలం కామంతోనే తన క్రోధంతో పాతాళానికి దిగిచారిపోతాడు. తన క్రోధంతోనే పాతాళానికి దిగిచారిపోతాడు. ఉదాహరణకి శివుని యొక్క కోపం గణేషుని అంతమించింది. కానీ వారు దేవతలు కాబట్టి వారు చేసిన పొరపాటు కూడా లోక కళ్యాణానికి అని రకరకాల ఇతిహాసాలు కొనియాడబడతాయి. అది ఎలాగంటే గజానందుని సంహారం మూషికాసురుని ముక్తి. గజానని సంహారం మూషికాసునికి ముక్తి. దీని మీద అయినా మనం పెట్టుకున్న అంచనా ఎప్పుడైతే తప్పుతుందో అప్పుడు కలిగేదే బాధ. మన అంచనాలు తల్లకిందులైతే కలిగేదే బాధ. ఆ బాధలో నుండే క్రోధం వస్తుంది. ఉదాహరణకు మన పిల్లలకు ఫస్ట్ క్లాస్ రావాలనుకుంటాం. అది అక్కడ కామం. ఆ పిల్లవానికి ఫస్ట్ కాకుండా సెకండ్ క్లాస్ వస్తుంది. అప్పుడు మనం అంచనా తప్పింది. అప్పుడు పిల్లవాని మీద ఎమ్మడేం వస్తుంది? విపరీతమైన కోపం వస్తుంది. రజోగుణం వల్ల కలిగేది కామమే, క్రోధం. ఇది ఎంత మాత్రం తృప్తి చెయ్యలేదు. రజోగుణం వల్ల వస్తుంది. ఇది మహాపాపి అని శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పాడు. అన్ని గుణాలలో రజోగుణం మహా దుష్టభూయిష్టమైనది. రజోగుణం చిహ్నమే క్రోధం. క్రోధం అనేది ఆత్మకు పరమశత్రువు. మానవ జీవితాన్ని నాశనం చేసేది ఇది క్రోధం. ఉన్నవారు ఎప్పుడూ తృప్తి చెందలేరు. ఈ రజోగుణంలో ఉన్నవారు ఎప్పుడు తృప్తి చెందలేరు. క్రోధాత్ములు అశాంతియులు. అయితే ఆత్మ పరిమాణ క్రమంలో ఇది ఒకానొక తప్పనిసరి దశ. ఆత్మ ఎదుగుదలలో ఇది ఒక దశ. ఆ దశను త్వరగా దాటి వేయాలి. త్వరగా దాటేయాలంటే లేకపోతే అనేక జన్మలు వృధా అవుతాయి. అది తెలుసుకొని దాటపోతే అనేక జన్మలు వృధా అవుతాయి. క్రోధాన్ని గుర్తించటం ఎట్లా? క్రోధం తగ్గించడం కోసం చాలా అవసరం. ముఖ్యంగా హై బీపీ, గ్యాస్ట్రిక్ ట్రబుల్, మరికొన్ని రకాల హెర్నియా సమస్యలు క్రోధం నుండే కలుగుతాయి. ఇక్కడెక్కడ వస్తాయి? బీపీ, గ్యాస్ట్రిక్ ట్రబుల్, మరికొన్ని హెర్నియా సమస్యలు, గడ్డలు కడుపులో క్రోధం నుండే కలుగుతాయి. ధ్యాన అనుభవాల్లో, ధ్యానం కళలో, మన నిత్య జీవితంలో ఎట్లగానే వస్తాయంటే అగ్ని సంబంధించి వచ్చాయని క్రోధానికి సంబంధించి, మన కళల్లో అగ్నికి సంబంధించి వచ్చాయని కూడా క్రోధానికి సంబంధించి ఇతర భావవేశాలు గుర్తింపజేస్తాయి. అదేవిధంగా పరికరాల్లో గ్యాస్ సిలిండరు క్రోధాన్ని కలిగించే సంఘటన అవకాశం. గ్యాస్ ట్యూబు, గ్యాస్ స్టవ్ మనం క్రోధంపై గల నియంత్రణని సూచిస్తాయి. ఇలాంటి ఇంట్లో కనుక గ్యాస్ స్టవ్, పైపు ఇవన్నీ కనుక వచ్చినాయంటే మనలో ఎక్కడ విపరీతమైన క్రోధం ఉంది. గ్యాస్ యూనిట్తో వచ్చే సమస్యలన్నీ క్రోధానికి సంబంధించినయే. పరిష్కార మార్గం. క్రోధం ప్రధానంగా ధ్యానంతో తగ్గుముఖం. క్రోధాన్ని 100% చిత్రీకరిస్తే 60% కేవలం నిరంతరం ధ్యానంతోనే తగ్గుద్ది. 100% ఉన్న వాళ్ళకి 60% ధ్యానంతోనే తగ్గుద్ది. ఇంకా 20% సజ్జన సాంగత్యంతో తగ్గుతుంది. మనం ఏదో ఎదుర్కొనే సంఘటనలు పూర్వపాలు గమనించి వీక్షించడం కోసం ద్వారా కొంత 10% తగ్గుద్ది. మిగిలిన 10% నిజానికి సరైన కోపంగా అర్థం చేసుకోవాలి. 100% లాస్ట్లో ఉన్న 10 సరైన కోపంగా అర్థం చేసుకోవాలి. దీన్ని మన ఇతరులపైకి వాక్కు ద్వారా, భావావేశాల ద్వారా తెలియజేయాలి, అంటే వెళ్ళగక్కాలి. అయితే అవతల వాళ్ళు తప్పు ఉండి ఈ క్రోధం యొక్క ప్రతిచర్య తీసుకోవటాన్ని నిరాకరించినప్పుడు మన ప్రేమ లేకుండా అవతల వాళ్ళ అజ్ఞాప చర్య వల్ల కలిగిన క్రోధాన్ని మనం తీసుకుండా ప్రకృతికి విడిచిపెట్టాలి. వాళ్ళు తీసుకుంటే లేదంటే ప్రకృతికి విడిచిపెట్టాలి. అంటే క్రోధం అనే శక్తిని ఒక బంతిలాగా ఊహించుకొని వ్యక్తిగత శక్తి క్షేత్రం నుండి బయటికి విడిచిపెట్టాలి. ఇది వెళ్ళి అవతల వ్యక్తిని దహించాలి అనుకోకూడదు. మన క్రోధం అవతల వ్యక్తిని దహించాలని అనుకోకూడదు. మనది కాని దాన్ని మనం బయటికి నెట్టడమే. ఇలా కొన్నిసార్లు గడిచిన తర్వాత అది ఒక సందిగ్ధ స్థాయిని దాటినప్పుడు దాని ప్రభావంతో అవతల వ్యక్తి నేర్చుకునే తత్వంలో ఉండి
కేవలం అజ్ఞానంతో అలా ప్రవర్తించినప్పుడు తనకు అది పాజిటివ్ అనుభవాన్ని తెచ్చిపెడుతుంది. ఒకసారి క్రోధం ఉందనుకో, అవసరమైతే అట్లా మేము బంతిలాగా ఊహించి కొట్టలేము అన్నప్పుడు శుభ్రంగా ఒక గదిలో పోయి దిండు మీద జీపించండి, మీకు దిండు గలీబీ మీద ఆ కోపాన్ని ఇష్టం వచ్చినట్టు గుద్దండి. ఎందుకు పోదు అసలు అక్కడ రిలీజ్ చేసేసేయండి. అలా కాక అతని అహంకారంతో తెలిసే తగ్గకుండా ఉన్నప్పుడు అది చేదు అనుభవాన్ని తెచ్చిపెడుతుంది. తద్వారా అతను తనకు మార్చుకునే స్థితికి తీసుకొస్తుంది. ఇలా చివరికి 10% కోపాన్ని కూడా మనం సరిగా అనుభవించినట్లుగా అర్థం చేసుకోవాలి. మనం సరిగా దీన్ని అనుభవించేది చేసుకో. అలా వ్యక్తి అనుకూలంగా ఉన్నప్పుడు, ప్రతికూలంగా ఉన్నప్పుడు కూడా మనం కోపాన్ని సరిగా అనుభవించట్లేదని తయారు చేసుకోవాలి. ఈ కోపాన్ని ఎట్లా అనుభవిస్తున్నాము? 60% ధ్యానంతో పోద్దంటున్నారు, 20% సజ్జన సాంగత్యంతో పోద్దంటున్నారు, 10% ఉంటుంది అని చెబుతున్నారు. ఒక 10% ఎట్లా వినియోగించాలి ఇది? దాని తర్వాత వస్తుంది లోభం. ఎప్పుడైతే ఒక కోరిక కలిగిందో అది తీరకపోతే క్రోధం వస్తుంది, అది తీరితే లోభంగా మారుద్ది. ఒక మనిషి తాను కష్టపడి సంపాదించిన ఆస్తిని కూడా సంపూర్ణంగా అనుభవించలేడు. ఇది యథార్థం ఇప్పుడుంది. సంపూర్ణంగా అనుభవించలేడు. అంత కష్టపడి సంపాదించిన తర్వాత అతనికి సహజంగా లోభితనం వస్తుంది. ఆ లోభితనం వల్ల తను ఏమాత్రం తృప్తిగా జీవించలేడు. మనం ఎప్పుడైతే అజ్ఞానంలో ఉంటామో అప్పుడు మనం లోభిగా మారుతాం. మన అజ్ఞానమే మనం లోభిగా మారుతాం. ఈ లోభి గుణం కూడా మనకు రజోగుణం వల్ల వస్తుంది. ఈ లోభితనం ఎక్కడ వస్తుంది? రజోగుణం ద్వారా వస్తుంది. రజోగుణం అభివృద్ధి పొందినప్పుడు మనుషులకు లోభత్వం కార్యములందు ప్రవృత్తి చెడు కర్మలను కొద్ది తెచ్చుకోవటం. దీనివల్ల కొన్ని చెడు కర్మలు తెచ్చుకోవటం, మనశ్శాంతి లేకపోవటం, ఇంద్రియాల నిగ్రహం లేపటాన్ని ఆశ అనేవి పుడతాయి. ఇది ఎక్కడ పుడుద్ది? ఇవన్నీ లేక ఆశ అనేది పుడతాయి. ఎప్పుడైతే ఆశ అనేది పెరుగుతుందో అప్పుడు మనిషి లోభత్వానికి గురి అవుతాడు. తృష్టం, కోపం, లోభం అనే ఈ మూడు విధాలుగా నరక ద్వారాలు. ఇవి మానవునికి వినాశహేతువులు కాబట్టి వీటి నుండి బయటపడాలి. లేకపోతే ఆత్మకి పురోగమనం ఉండదు. ఆత్మకి పురోగమనం ఉండదు. అటువంటి ఆత్మ ఎన్నో జన్మలు తీసుకోవాల్సి ఉంటుంది. లోభత్వం మనం విడనాడకపోతే మన జీవితాన్ని మనం అనుభవించలేము. ఏంటి? ఆనందం అనేది మనం అనుభవించలేం. మన దగ్గర ఉన్న జ్ఞానం కానీ, ధనం కానీ ఏదైనా పంచే కొలది పెంచబడుద్ది. ఎప్పుడైతే మన దగ్గర ఉన్నది నలుగురికి ఉపయోగపడాలా పంచుతామో అది మనకు ప్రకృతి ఇవ్వటం జరుగుతుంది. దీనినే జీసస్ మహానుభావుడు ఇలా చెప్పాడు. నువ్వు ఏదైతే కావాలనుకుంటున్నాదో అది ముందు నువ్వు ఇతరులకు ఇవ్వు. మనం కావాలనుకుంటున్న దాన్ని మనం ఇతరులకు ఇవ్వటానికి పరిపూర్ణంగా సిద్ధమైనప్పుడే ప్రకృతి మనకు దాన్ని ప్రసాదిస్తుంది. తద్వారా మనం లోభత్వం నుండి బయటపడతాం. మన దగ్గర ఉన్నది ఎప్పుడైతే పంచుతామో అప్పుడు మనం లోభత్వం నుంచి బయటపడతాం. అదేవిధంగా ధ్యానం ద్వారా మనం కోటాను కోట్ల లోకాలు దర్శించినప్పుడు భూమి అనేది ఒకానొక మజిలీ కనిపించే, మనం ఇక్కడ నేర్చుకోవటానికి తెలుసుకుంటానికి మాత్రమే వచ్చామని లోభగుణం నుండి చాలా సులువుగా బయటపడతాయి. ఇక్కడ ఎందుకు వచ్చావు అనేది తెలవాలిగా. ఈ భూమి అనేది ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇది ఒక నేర్చుకుంటానికి వచ్చాం. అది గనక నువ్వు గ్రహిస్తే ఆ లోభగుణం నుంచి కూడా బయటపడదు. దాని తర్వాత వస్తుంది ఏంటి? మోహం. అరిషడ వర్గాల్లో 4వది మోహం. ఈ మోహానికి కారణం లోభత్వమే. మన అమూల్యమైన జీవితాన్ని లోభంతో, మోహంతో నాశనం చేసుకుంటున్నాం. మధురంగా జీవించాల్సిన జీవితాన్ని దుర్భరం చేసుకుంటున్నాం. మోహం అనేది ధనం మీద మాత్రమే కాదు, పరుల మీద కూడా ఉండకూడదు. కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు అర్జునుడు చెప్పింది అదే. నీవు నావారనే మోహాన్ని వదిలిపెట్టవలేను. నా గురువు, నా పెద్ద నాన్న, నా అన్న అనే మోహంతో ఉండి నీవు సత్యానికి దూరం అవుతున్నావు. సత్యానికి దూరం అవుతావు, ధర్మాన్ని విడతనాడుతున్నావు. ఎప్పుడైతే భావబంధాలనే మోహాన్ని దాటుతావో అప్పుడు మాత్రమే నీవు విజయాన్ని సాధించగలవని శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పాడు. ఇట్లా మోహానికి మూల కారణం తృప్తి లేకపోవటం. మోహం ఎందుకు వస్తుంది? తృప్తి లేకపోవటం. ఎప్పుడైతే తృప్తిగా జీవించడం మొదలు పెడతాం అప్పుడు మోహాన్ని జయిస్తాం. నిజాన్ని అరిషడ వర్గాలు ఒకదానికి ఒకటి కారణభూతమవుతాయి. కోరికలు ఎప్పుడైతే తీరవో అప్పుడు క్రోధం వస్తుంది, అది తీరితే లోభం వస్తుంది. ఆ లోభం అన్న దాన్ని ఇంకా పెంచాలన్న తపన మోహంతో మారుతుంది. తద్వారా జీవితాన్ని దుఃఖమయం చేసుకుంటాం. ఒక్కొక్కటి ఎమ్మడేసుకొని దుఃఖమయం చేసుకుంటాం. మనం ఎప్పుడైతే ఉన్న దాంతో తృప్తి పడతామో అప్పుడు మోహాన్ని దాటగలం. తృప్తి ఉందా మన దగ్గర? అసలు ఎంత వడుకుంది? అంతలా కోటీశ్వరుడు తిన్నా అదే ముద్ద,
మనం తిన్నదే ముద్ద. ఎందుకు మన దగ్గర ఇది లేదు, తృప్తి అనేది లేదు. ప్రతి వ్యక్తి కూడా సంపాదించిన ఆస్తి మీద వ్యామోహం పెట్టుకుంటాడు. సంపాదన ఏది శాశ్వతం కాదని తెలియక దానికోసం వెంపర్లాడతాడు. ఇది శాశ్వతం కాదు, దానికోసం వెంపర్లాడతాడు. ఆ మోహంలో కొట్టుకుంటూ ఉంటాడు. మోహానికి మూల కారణం తృప్తి లేకపోవటం. మోహం ఎందుకు వస్తుందంటే తృప్తి లేకపోవటం. ఎప్పుడైతే తృప్తిగా జీవితం మొదలు పెడతాడో అప్పుడు మోహాన్ని జయించగలుగుతాడు. కురుక్షేత్ర యుద్ధం కూడా కౌరవులు రాజకాంక్ష వల్లే జరిగింది. కౌరవులకి రాజ్యకాంక్ష వల్ల జరిగింది. మోహం వలన చాలా అనర్థాలు సాంఘికంగా జరుగుతున్నాయి. మోహం అనేది ఎంతవరకు ఉండొచ్చు, ఎంతవరకు ఉండకూడదు అనే వివేకంతో కూడిన ఎరుకగా మనం ఉండాలి. ఎరుక ఉందా? మోహం నుండి ధ్యానం చేయటం ద్వారానే మనం బయటగలం. చివరి క్షణంలో మోహం జీవిత కార్యక్రమంలో భాగంగా మనం ప్రేమించటం అనే అనుభవాన్ని పొందగోరినప్పుడు యుక్త వయసులో ప్రేమలో పడటం అనేది జరుగుద్ది. కానీ కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులు ఎంత కట్టడి చేసినప్పటికీ తెర వెనక అనుభవంలో అది జరుగుతుంది. అయితే ప్రేమన్న అనుభూతి అనేక ఆధ్యాత్మిక కారణాల వల్ల ఎంతో మధురంగా ఉండి దాని ముగింపు పెళ్ళనే తప్పుడు అభిప్రాయాల్లో ఉంటారు. ప్రేమ అనేది నేర్చుకోవటం కోసం నాన్ కమిటెడ్ బాండేజ్ లెర్నింగ్ తీసుకుంటే పెళ్ళి అనేది కమిటెడ్ బాండేజ్ లెర్నింగ్. ప్రేమకు పెళ్ళికి ఎంతో వ్యత్యాసం ఉంది. ప్రేమకి పెళ్ళికి ఎంతో వ్యత్యాసం. నిజానికి ప్రేమించడం ఇద్దరు ఎటువంటి జీవితాలు కావాలనుకుంటున్నారో, ఇద్దరి నుండి ఇద్దరికి ఎటువంటి ఇచ్చిపుచ్చుకోవాలో, ఎన్ని కలలు కని ఆశిస్తారో అవన్నీ చక్కగా కుదిరేలా ఇద్దరికి వేరు వేరు అవకాశాలు పెళ్లి సంబంధం రూపంలో వస్తాయి అని. అది అనేక సందర్భాల్లో తల్లిదండ్రులు ఒత్తిడి వల్ల కొన్ని సందర్భాల్లో దానికి అవే అవకాశాలు కలవచ్చు. సరిగ్గా ఆ సమయంలో మోహం అనే గుణం మనలో సహజంగా పేర్కొని ఉండి ఏదైతే పెళ్లి తర్వాత సుగమంగా ఉండాలనే కలలు కన్నామో దానికి అనుకూలంగా ఉండే అవకాశాన్ని త్రోసిపుచ్చి ఆ పాత ప్రేమించిన వ్యక్తే సర్వస్వం అతన్ని వదులుకోవటం అంటే తప్పు చేయటం, మోసం అన్న ఒక అశాస్త్రీయమైన ఆహ్వానంతో మంచి అవకాశాన్ని విడిచిపెడతాడు. నిజానికి ప్రేమించటం అనేది నేర్చుకోవటం రక్షణ. ఆనందించటానికి ఆ సమయంలో ఆ వయసులో అది ఒక అవకాశం మాత్రమే. అది లేకపోయినా బలవంతంగా తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఉన్నవాళ్ళు అది కలిగి వాళ్ళు ఎలాగూ ఓ పట్టాన దాని నుండి అంత సులువుగా బయటపడను లేరు. ఇదే ఉదాహరణ వ్యాపారం చేసే పార్ట్నర్కి కూడా వర్తిస్తుంది. ఇద్దరు స్నేహితుల నుంచి స్నేహంలో ఉంటారు. కొన్నాళ్ళకు దాన్ని ఒక వ్యాపారంగా మారుద్దామని అనుకుంటారు. వారి స్నేహం పెరిగి మోహం వారి వ్యాపారం మొదలుపెట్టిన సమయానికి వారు పెట్టాలనుకున్న వ్యాపారం సంబంధించి వీరిద్దరికి సరిగా కుదిరే వ్యాపారం దక్షత ఉన్న వ్యక్తులు వారు తారసపడి వీరిద్దరిని మధ్య ఉన్న మోహం కారణంగా అవకాశాన్ని గుర్తించలేని స్థితిలో ఉంటారు. ఆ వ్యక్తి గుర్తించిన అలవాటును స్నేహితుడు ఉండగా కొత్త వ్యక్తితో ఎందుకని పక్కన పెట్టి జరుగుతుంది. కానీ అనేక సందర్భంగా ఒక కొత్త వ్యక్తి మన కలలు మన సంకల్పాలు రూపం రావటం జరుగుతుంది అన్న విషయం అప్పుడు వాడికి బోధపడదు. వ్యాపారంలో చిదికిన తర్వాత బోధపడుద్ది. ఈ వెరసి ఎప్పటికప్పుడు మనం ప్రేమ స్నేహము బంధుత్వం అన్నవి అనుభవిస్తున్నప్పుడు వాటితో పాటు పెరిగే మోహాన్ని జాగ్రత్తగా ఒక కంట కనిపెడుతూ ఉండాలి. ఈ మోహాన్ని ఎప్పుడు కూడా కంట కనిపెడుతూ ఉండాలి. ఒక రకమైన సంబంధం నుండి మరో సంబంధంలోకి మారినప్పుడు రెండింటిని వేరువేరుగా గుర్తించి అప్పటికి సిద్ధంగా ఉన్న అన్ని సంఖ్యావతలు పరిణగించి నిర్ణయం తీసుకోవాలి. అప్పుడున్న పరిస్థితులు బట్టి నిర్ణయం తీసుకోవాలి. అంతే తప్ప మోహంలో ఆనందంగా జీవించే అవకాశం వదులుకోకూడదు. మోహంలో ఆనందంగా జీవించే అవకాశం ఇవ్వకూడదు. మనం ఏం చేసినా చివరికి అది ఒక ఆత్మ పెరుగుదలకి ఆనందానికి తప్ప బాధను మిగుల్చుకోవటం కోసం కాదు అనేది అందరికీ తెలిసినదే. అతిమోహం ఏం చూస్తాడు? అతిమోహం ఎట్టుంటది? వేమన చూస్తాడు. ఆలు బిడ్డలనుచు నతి మోహమునున్న ధనము మీద వాంచ తగిలియున్న నట్టి నరులకెల్ల నవని ముక్తి లేదయా విశ్వధాభిరామ వినరవేమ. ఏంటి తాత్పర్యం? భార్య భర్త పైన బిడ్డలపైన వ్యామోహం మరి ధనం పైన ఆశ ఉన్న వారందరికీ మోక్షం లభించదు. వ్యాఖ్యానం ఆలు బిడ్డలు లేదా భర్త బిడ్డలు ఉండి తీరాలి. ఇది ఉండి తీరాలి. అయితే అతిమోహం అన్నది మటుకు పనికి రాదు. అతి సర్వత వర్జయత్ కదా. అతి అనేది మోహం. జీవితంలో ఏ ఒక్క దానిపై ఎక్కువ శ్రద్ధ
ఎక్కువ మక్కువ చూపించిన మిగతావన్నీ చూసుకోవటానికి సమయము శక్తి ఎక్కడ ఉంటాయి? ఒకటి ఎక్కువైతే మిగతావి తగ్గి తీరుతాయి. ధనం మీద తీవ్ర వాంఛ ఉండరాదు, అర్థం అనర్థం భావం నిత్యం అన్నారు కదా ఆది శంకరాచార్య. అలాగే మూఢజహి ధనగామ తృష్టం కురు సమృద్ధం మనసి నిస్తుష్టాం అని కూడా అన్నారు. అంటే ధనం అనేది ఎప్పుడు అనర్థానికే తారిస్తుంది కనుక ధనం ఎప్పుడు రావాలి అనే తృష్ట వదిలేశారు. ధనం కావాలి, ఎప్పుడు రావాలనేది తృష్ట వదిలేశారు. చక్కటి సమృద్ధితో మనసును తృష్టం లేకుండా చేసుకొని ధనేషణ ధారేషణ పుత్రేషణ అనే ఈ క్షణత్రయాలు తాపత్రయాలు వానత్రాపయాలు త్రయాలే ముక్త పురుషులకు బుద్ధ పురుషులకి ఉన్నవే. సంసారం ఉండి తీరాలి, సంసారం అద్భుతమైనది, అయితే నిర్వాణం అంతకన్నా అద్భుతమైనది. సంసారం ఉండాలి, నిర్వాణమైన అంతకన్నా. ఈ రెండింటిని సమనపరచాలంటే అతి లభ్యం, సంసారంలో అతి తగ్గించుకుంటే మంచిది. ఈ సందర్భంగా ముఖ్యమైన ఒక వ్యక్తి ప్రాపంచికంగా కోరి సాధించరాదు, ఊరకనే వచ్చింది తీసుకోవాలి, ఆధ్యాత్మిక కోరి సాధించాలి, వచ్చింది విడిచిపెట్టాలని బ్రహ్మర్షి పత్రిజీ గారు మనకి ఎప్పుడూ బోధిస్తూనే ఉంటాడు. దాని తర్వాత వస్తుంది ఇవన్నీ అయిన తర్వాత మదం అంటే అహంకారం. మన కోరికలు తీరి మనం అనుకున్నది సాధించాలనుకున్న రోజు అహంకారం అనేది వస్తుంది. ఈ అహంకారం మనల్ని నాశనం చేస్తుంది, ఎన్నో మానవ సంబంధాలు నాశనం చేస్తుంది. ఎదుటి వారిని ఒప్పుకోము, వారు చెప్పేది సత్యమైన అది అసత్యమని వాదిస్తాం, సత్యాన్ని తెలుసుకునే అన్ని మార్గాలు మనమే మూసేస్తాం. ఇంకా గట్టిగా చెప్పాలంటే ఈ అహంకారంలో చెప్పుకోవాల్సింది ప్రస్తుతం నడుస్తున్నది కూడా పురుష అహంకారమే. ఆడవారికి అన్ని రంగాల్లో ప్రవేశించడం, స్వేచ్ఛ స్వాతంత్రం ఇవ్వటం అన్నీ కూడా మాటల వరకే, వ్రాతల వరకు మాత్రమే. ఈ తరతరాలుగా పురుషాధిత్యం ఉన్న దేశం మనది. అదే ఇంకా కొనసాగుతుంది అనటం అతిశక్తి లేదు. మనసు పెట్టి చూస్తే ఇప్పుడు కూడా సగానికి పైగా ఆడవారికి కంటికి కనిపించని తాళ్లతో కట్టుబాట్లతో కాళ్ళు చేతులే కాదు నోరు కూడా కట్టుబడి ఉంది. ఇవి పురుషులు తెలియనే కావు, తెలిసినా ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. ఇక్కడే వారి అహంకారం అడ్డు వస్తుంది. మన భూమండలం మీద జన్మ తీసుకుంది నేర్చుకుంటానికి, ప్రతి వ్యక్తి నుండి ప్రతి పరిస్థితి నుండి నేర్చుకోవాల్సి ఉంటుంది. ఈ సత్యాన్ని మరిచి మదంతో ఏది నేర్చుకోలేకపోతాం. ఈ సృష్టిలో ఎవరి ప్రత్యేక వారి అనే జ్ఞానంతో మెలగాలి. ఈ అహంకారం వల్ల ఎంతో జ్ఞానాన్ని కోల్పోతాం. నాకు అన్నీ తెలుసు, ఎవరి దగ్గర నేర్చుకోవాల్సింది అనే భ్రమలో ఉంటాం. దీనివల్ల మన ఆత్మ ఎదుగుదల ఆగిపోతుంది. ఎందుకంటే ఏ స్థితిలో నేర్చుకోవాల్సిన పాఠాలు ఆ స్థితిలో ఉంటాయి. కానీ అహంకారం అనే మాయ వలన ఏమీ నేర్చుకోలేక మన ఆత్మస్థితిని పెంపొందించుకోలేము. ఈ అహంకారం అనే దానిని దాటడం కూడా చాలా కష్టతరం. ఎందుకంటే ఇక్కడ మనం ఓపెన్ మైండ్లో ఉండలేము, దేనిని ఒప్పుకోం, దానివలన శక్తిని ఉన్న జ్ఞానాన్ని కోల్పోతాం. దానికి ఉదాహరణ విశ్వామిత్రుని కథ చెప్పుకుందాం. కౌశికుడు అనే చక్రవర్తి తాను అందజేయమని సాటి లేని పరాక్రమంతుడు, చాలా గర్వం అహంకారంతో ఉండేవాడు. అతని స్వభావం కూడా క్రోధపూరితం. ఒకానొక సందర్భంలో అతడు తన అఖండ సేనతో కలిసి వశిష్ఠుని ఆశ్రమంలో విడిది చేస్తాడు. వారికి సకాలంలో సకల సదుపాయాలు రాచమర్యాదలు అందించిన సురభి అనే కామదేవుని చూసి అది చక్రవర్తి ఆయన దగ్గర ఉండటం సహజమని వశిష్ఠుని కోరతాడు. దానికి వశిష్ఠుడు సున్నితంగా నిరాకరించడంతో మదంతో విశిష్టతను కోల్పోయి మహర్షి పూజనీయులందరినీ ముగిపుణ్ణువులందరినీ యుద్ధానికి సైతం తలబడతారు. వశిష్ఠుడు అతన్ని అడ్డుకోనేని సత్యబోధ చేస్తాడు. ఆ రోజు రాజ్యం తప్పించి సత్వాన్వేషణ కోసం బయలుదేరి రాజర్షి విశ్వామిత్రుడిగా మారుతాడు. అతడి బ్రహ్మర్షి కూడా అరిషడ వర్గాలు జైలించకపోయాడు. మేనక అనే అపరసకు లొంగి మోహానికి గుర్తాడు. తద్వారా తన తపోశక్తిని కోల్తాడు. తాను అనుభవించిన త్రిశంక అనే రాజుకు శరీరంతో పాటు స్వర్గలోకంలో కూడా ప్రవేశం కల్పించలేదని ఇంద్రునిపై క్రోధాముక్తుడు అవుతాడు. అందుకు గాను తన తపశక్తినంతా ధారపోసి ప్రతి సృష్టికి చేసి మరో స్వర్గాన్ని సృష్టిస్తాడు. ఇలా తనలోని అరిషడ వర్గాలు జయించలేక తన తపోబలాన్ని కోల్పోవడం జరిగింది. అంతర్మదంలో తన పొరపాటు తెలుసుకొని బ్రహ్మర్షిగా అరిషడ వర్గాలు జయించి చివరకు బ్రహ్మత్వం పొందుతాడు. ఎటువంటి మనిషి అయినా సరే ప్రాపంచికంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ తన అహంకారం దాటి తీరాలి, లేకపోతే తన ఉనికి కోల్పోవటం జరుగుతుంది. ఇది తర్వాత వస్తుంది ఏంటి? మాత్సర్యం. ఇది 6వది. అరిషడ వర్గాల్లో మాత్సర్యం అంటే అసూయ. ఎప్పుడైతే మన కోరికలు తీరవో అప్పుడు అహంకారంతో ఉన్న
మనకు పక్కవారిపై అసూయ ఏర్పడుతుంది. మనకు అసూయ ఉండటం వల్ల పక్కవారి నుండి ఏమీ నేర్చుకోకుండా ఉంటాం. వారు ఆధ్యాత్మికంగా కానీ ప్రాపంచికంగా కానీ మనకన్నా అధికమైన స్థితిలో ఉంటే వారి పట్ల మనకు అసూయ కలుగుద్ది. పక్కవాడు ఎదుగుతున్నాడు అనుకో, ఇక్కడ మనకు అసూయ కలుగుద్ది. మనకంటే ఎక్కువ ధనవంతులు ఉన్నారంటే మనం వారి దగ్గర సంపాదించలేక వారి పట్ల మనకు అసూయ ద్వేషాలు ఏర్పడతాయి. వారు చేసే పనిలో తప్పులు వెతకడం మొదలు పెడతాం. ఇది సహజం. వారిలో ఉన్న మంచి గుణాలు పక్కన పెట్టి దోషాలు ఎంచుతాం. మనం అనుభవించలేనిది పక్కవారు ఉపయోగిస్తున్నారని అసూయ బయలుదేరుతుంది. దానివల్ల వారి దోషులుగా చేయటానికి ప్రయత్నిస్తారు. సమాజంలో అన్ని గొడవలు కారణం అసూయ. ఇది మనల్ని సర్వనాశనం చేస్తుంది. అసూయ కారణం కోరిక. మన కోరిక తీరినప్పుడు వారిపై మనకు అసూయ కలుగుతుంది. ఉదాహరణకి ఇద్దరు మిత్రులు ఒకే లక్కీ డీప్లో ఉన్నారనుకుందాం. అది ఆ ఇద్దరిలో ఒకరికి మాత్రమే వస్తుంది. అలా గెలిచిన వ్యక్తి మీద ఓడిన వ్యక్తి అసూయ ఏర్పడుతుంది. మనం తీర్చుకోలేకపోయిన కోరికను అనుభవిస్తున్న వ్యక్తిపై ద్వేషం పెంచుకొని ఆ ద్వేషం వల్ల మనలోని పాజిటివ్నెస్ కోల్పోతాం. మనలో అసూయ జయించాలంటే ఎదుటి వ్యక్తిలో మంచి గుణాలను ఆమోదించాలి. వారిలోని సుగుణాలు స్వీకరించాలి. ఉదాహరణకు రాజేష్, వంశీ అనే స్నేహితులు బాగా చదువుకుంటారు. ఎవరికి వారు తక్కువ కాదు. ఇద్దరు ఐఐటిలో రాశారు. చెప్పాలంటే ఖచ్చితంగా ఇద్దరికి మంచి ర్యాంక్ రావాలి. కానీ గెలుపోవటములు మన చేతుల్లో ఉండవని అనుకోవటం జరిగింది. రాజేష్ మాత్రం ర్యాంకు చేజారిపోయింది. ఒక స్థాయిలో చాలా డిప్రెషన్కి లోనయ్యాడు. వంశీతో పూర్తిగా మాట్లాడటం మానేశాడు. ఈ ప్రవర్తన వంశీ చాలా బాధపడ్డాడు. కానీ ఫ్రెండ్ బాధను అర్థం చేసుకున్నాడు. కొన్ని రోజులకి రాజేష్ నెమ్మదిగా తెలిసి వచ్చి ర్యాంకు రాకపోవడం తన ఫ్రెండ్ చేసిన తప్పేంటి అని. అలాగే వంశీ తన ఎంతో చేదోడు వాదోడుగా ఉండేవాడు. తనకు రానివి విపులంగా చెప్పాడు. తనకు అనారోగ్యం కలిపినోడు ఎంత సహాయం చేశాడో ఇలా చాలా గుర్తు తెచ్చుకునేవాడు. ఇప్పుడు రాజేష్ మనసులో వంశీపై ఎలాంటి కల్మషం లేదు. ముందులాగానే ఇద్దరు ఆనందంతో ఉన్నారు. ఇట్లుంటారు వ్యక్తులు. ఎదుటి వ్యక్తిలో అసూయను గెలవాలంటే వారి అజ్ఞానాన్ని అర్థం చేసుకోవాలి. వారిలో మార్పు కృషి చేసుకోవాలి. ఎదుటి వాళ్ళ అజ్ఞానం ఉందని గుర్తు చేసుకోవాలి. మార్పు కృషి చేయాలి. వారు ఆధ్యాత్మికంగా ఎదిగేటట్టు చేయాలి. ఎందుకంటే ప్రతి మనిషిలో సుగుణాలు దుర్గుణాలు ఉంటాయి. అవి తెలుసుకొని మార్చుకోవాలి. దీనికి సంబంధించిన మన చిన్న ఉదాహరణ ఉంది. పాండవులు యముడు ఇచ్చిన మైసభ చూసి దుర్యోధనుడు అసూయ చెందాడు. నాకు లేని ఆ యమసభ వారికి ఉండకూడదు అనుకుంటాడు. వారిని అవమానించి వెళ్ళగొట్టాలనే ద్వేషంతో పాండవులను జూదంలో ఓడించడం జరిగింది. ఎంతటి రాజుకైనా పక్కవారిపై అసూయ చెందటం వలన చిట్ట చివరు తన ఉనికినే కోల్పోవడం జరిగింది. ఈ అర్షడ వర్గాల్లో మన ఆనందాన్ని, మన మనసుని, మన దేహాన్ని నాశనం చేసుకునేందుకు మనమే పెంచి పోషిస్తున్నాం. వీటిని జయించాలంటే ఏం కావాలి? ఓర్పు, ప్రేమ, దాతృత్వం, మితిమీరిన కోరికలు లేపటం, తృప్తి పడటం అన్నివి నేర్చుకోవాలి. ఎప్పుడైతే పవి ఆచరిస్తూ ఉంటామో అప్పుడు మన అర్షడ వర్గాలు జయించడం జరుగుద్ది. ఈ జనన మరణ చక్రాలు దాటడం జరుగుతుంది. పునరపి జననం పునరపి మరణం అనే బంధాల నుండి ఆత్మ విడిపడుతుంది. ఎక్కడ వస్తుంది ఇది? ఎక్కువగా పెద్ద ప్రేగులు, అర్షడ వర్గాలు. ఇలా పైన తెలిపిన అర్షడ వర్గాలు 6 ప్రధానంగా మన శరీరంలో ఉన్న పెద్ద ప్రేగు యొక్క పనితనంలో సరి సమానంగా కంపిస్తుంది. పెద్ద ప్రేగు శరీరం యొక్క జీర్ణక్రియలో భాగంగా తిన్న ఆహార పదార్థాలు జీర్ణక్రియ పూర్తిగా తర్వాత మిగిలిన వ్యర్థ పదార్థాలు బయటికి నెట్టడానికి ఉపయోగపడితే బుద్ధి స్థాయిలో మనకున్న అర్షడ వర్గాలు ఎప్పటికప్పుడు ఒకానొక సంఘటనలో గుర్తించిన దానిని బయటికి పంపే జాగృతిగా మనం ఉండాలి. ఇంకొకటి ఎట్ట గుర్తుపట్టాలి? లెక్టిన్ అర్షడ దీన్ని గుర్తు చేయడానికి అన్నట్టు నిత్య జీవితంలో ఎప్పుడైనా మనం ఎదుర్కొనే సంఘటనలో అర్షడ వర్గాలు గుర్తుపట్టడం లేదా నియంత్రణ చేయటంలో విఫలమవుతాము. అది మనలో ఉన్న మన చుట్టూ ఉన్న ఇతర జీవులు సమతుల్యతను భంగపరుస్తుంది. ఇలా ఏర్పడిన భంగపాటు ముందుగా అదే విభాగానికి సంబంధించిన లెట్రిన్ కమాడ్ యూనిట్ని మల విసర్జన యంత్రాంగం రిపేర్లు లేదా ఇబ్బందులు తారిస్తుంది. ఇంట్లో సంబంధించిన లెట్రిన్ సంబంధించిన ఇబ్బందులు తారిస్తుంది. అంటే మల విసర్జన గదికి నీళ్లు సరిగా రాకపోవటం, ఫ్లష్ పనిచేయకపోవటం, మాటికి రిపేర్లు గురి కావటం, లేదా మనం ముందు వాడిన వారు దాన్ని సరైన రీతిలో శుభ్రపరచకుండా మనకు అసౌకర్యం కల్పించడం వంటివి గమనిస్తే ఇవన్నీ కనిపిస్తున్నాయి మనకంటే మనలో అర్షడ వర్గాలు ఉన్నవి. ఆ విధంగా ముఖ్యంగా కళలో మల విసర్జన గది పూర్తిగా చెత్తతో ఉండి అడుగు పెట్టలేనట్టుగా లేదా పూర్తిగా చెత్తా చెదారంతో ఉన్న కళలు అనుభవం కూడా కర్మకోవలోకి వస్తాయి. వసైదేక కుటుంబం ధర్మంలో అర్షడ వర్గాలు అదుపు పాత్ర వర్తిస్తుంది. ఇలా వ్యక్తి బాత్రూంలో కానీ కమ్యూనిటీ యూనిట్ గురించి కానీ వచ్చే ప్రతి పాజిటివ్ నెగిటివ్ అనుభవంలో మనలోని అర్షడ వర్గాలు తాహతను నిర్ణయించి హెచ్చరిస్తాయని అర్థం చేసుకోవాలి. అనుభవ స్థితిలో
మనం గమనించి మనల్ని సర్దిద్దుకోవటం ద్వారానే అరిషడ్ వర్గాల ప్రభావం పెద్ద ప్రేగులు మొదలుకొని గుదం వరకు అనిల్ క్యానల్ వరకు అంటే ఉపద్రవం నుండి మనం బయటపడతాయి. ఇది ఎక్కడ వస్తుందంటే ఎక్కువ పెద్ద ప్రేగుల నుండి మల విసర్జన మటుకు. దీన్ని బట్టి శరీరంలో మనకు కలిగే అతి సరళమైన మలబద్ధకం మొదలుకొని కొలాన్ క్యాన్సర్ వరకు ఫైల్స్ ఫిషర్ మొదలగువన్నీ అరిషడ్ వర్గాలు సరిగా అదుపు ఉంచుకోలేక వాటి యొక్క అపసవ్యతలో ప్రాణమయ శరీరంలో అపసవ్యత, తద్వారా భౌతిక శరీరంలో అపసవ్యతలు కలిగించేగా గుర్తించాలి. వ్యక్తిగతంగా అరిషడ్ వర్గాలకు అదుపుకు సంబంధించినవైతే కమ్యూనిటీ టాయిలెట్స్ అనుభవం సమాజం మొత్తానికి మనకు గల అరిషడ్ వర్గాలు సంబంధంగా గుర్తించాలి. మల విసర్జనకు సంబంధించిన వచ్చిన ఏ అనుభవం అయినా అరిషడ్ వర్గాలు ఆపాదించుకోవాలి. ధ్యాన, స్వాధ్యాయ, సజ్జన సాంగత్యంలో మనలో ఉన్న అరిషడ్ వర్గాలు పూర్తిగా అదుపులో ఉంచుతాయి అన్నదా శరణం నాస్తి. దీనికి కళల్లో మీకు లెట్రిన్ సంబంధించిన ఇప్పుడు చెప్పాం కదా, లెట్రిన్ సంబంధించినవి అన్నీ కనుక కానొస్తే ఇదిగా వస్తుంది. దాని తర్వాత అగ్ని సంబంధించిన సూర్యుడు, గ్యాస్ సిలిండరు, స్టవ్ మొదలైన అనుభవాలు కూడా ఈ మూడో చక్రానికి సంబంధిస్తాయి. చిన్న చిన్న పాములు అనేక అనుభవం వచ్చినప్పుడు మళ్ళీ అంతర్లీనంగా కోరికలు సాక్షిభూతంగా గమనించి అర్హత ఉన్న ఆచరణ అనుభవంలో తీసుకోవాలి. ఏనుగుతో పాజిటివ్ వచ్చే అనుభవాలు ఆధ్యాత్మికంగా యొక్క సంపూర్ణ సూచిస్తే వినాశకరంగా వచ్చే అనుభవాలు మనలోకి మదం అనే వినాశకర అరిషడ్ వర్గాల్లో ఉందని మనం ఇట్లా చెక్ చేసుకోవాలి మాస్టర్స్. ఇది చాలా విశేషమైనది. అరిషడ్ వర్గాలు ప్రతి మనిషి కూడా దీన్ని చాలా అదుపులో పెట్టుకోవాలి. మరి ఈ అరిషడ్ వర్గాలు 100%లో 99% పోయినా 1% మనలో ఉండాలి. దానివల్ల ఆ పర్సెంట్ లోపించిన వల్ల అసలు ఏమొస్తాయి ఏంటనేది మనం తెలుసుకుందాం మాస్టర్స్. ఏంటి మాస్టర్ ఇవాళ అసలు ఎవ్వరూ వీడియోలు ఓపెన్ చేసుకోలేదు, ఇష్టం లేదా కాన్సెప్ట్ అర్థమవుతుందా లేదా అసలు నాకు అది చెప్పండి ఫస్ట్. అర్థం కాకపోతే వదిలేసేస్తాను, ఆపేసాను. అది మీకు అర్థమైంది చెప్తాను, లేదంటే ఆపేసేస్తా. మిమ్మల్ని ఎందుకు స్వేచ్ఛ లేకుండా నేను ఎందుకు ముందుకు పోవాలి? మీకు ఇంట్రెస్ట్ లేకుండా నేను ఎందుకు ముందుకు పోవాలి అసలు? ఇప్పుడు సార్ అందరికీ కూడా చాలా చక్కగా అర్థం అవుతుంది సార్. ఇందులో అర్థం అవ్వలేదు అన్నటువంటి పాయింటే లేదు అసలు. ఓకే సరే, ఓకే థ్యాంక్ యూ మేడం. అంటే కొంతమంది అంత ముందు కానొచ్చేవాళ్ళు, ఆ ఇద్దరు కూడా కాన్ రాపోయేలోకి ఓహో వీళ్ళకి ఈరోజు అంత ఇంట్రెస్ట్ లేదేమో, అంతతో ఆపేద్దామని అనిపించింది. ఇంట్రెస్ట్ గా అంతా నవ్వుతున్నారు. ఓకే సరే, ఇది అరిషడ్ వర్గాల్లో 99% పోయినా 1% ఉంచుకోవాలి, గుర్తుంచుకోండి. మొత్తం తీసేయటానికి వీళ్ళే. ఈ 1+ అరిషడ్ వర్గాలు మనం ఈరోజు తెలుసుకున్నాం. పోటీతత్వం లేకుండా ఈ ప్రపంచమే లేదు. పోటీతత్వం లేకుండా ఏడుంది ఈ ప్రపంచం? అయితే పోటీతత్వం ఆత్మ అభివృద్ధి అంటే చైతన్య నివృత్తికి ఉపయోగపడాలి. నీ పోటీతత్వం నీ ఉన్నతికి, ఆత్మ అభివృద్ధికి ఉపయోగపడాలి అన్న కీలకమైన అంశాన్ని, మరి పోటీతత్వాన్ని మనల్ని రగిలించడానికి ముడి వస్తువైన అరిషడ్ వర్గాలు ఎంత శాతం కలిగి ఉండాలి అన్న దాన్ని ఉదాహరణలు వివరించేదే ఇది. ఇది ఎక్కడ వస్తుందంటే తలు వెంట్రుకలు, గోళ్ళు వంటి అవశేష అవయవాలు ఆరోగ్యంగా ప్రధానం వీటిపై ఆధారపడి ఉంటుంది. గోర్లు తల వెంట్రులకు సంబంధించింది 1%, వాళ్ళు ఉపయోగించుకోలేకపోవటం వల్ల అక్కడ వస్తుంది. దీన్ని తెలుసుకున్నాం. అసలు పోటీతత్వం అంటే 1+ అరిషడ్ వర్గాలు అంటే ఏంటి? తల వెంట్రుకలు, గోళ్ళు, ఎఫెండిక్స్, తోక, ఎముక, టైల్, బోన్, ఈ 4 జంతు సామ్రాజ్యాల్లో ఉన్న జంతువులకి చాలా ముఖ్యమైనవి. జంతువులకి వెంట్రుకలు అవసరము, గోర్లు అవసరము, ఎఫెండిక్స్, తోక, ఎముక, ట్రైల్, బోన్, ఈ 4 జంతు సామ్రాజ్యంలో ఉన్న జంతువులకి చాలా ముఖ్యమైనవి. తల వెంట్రుకలు ఇవి జంతువులు చాలా ముఖ్యమైనవి, ఎందుకంటే అదే వాటిని దుప్పటిగా పనిచేసి చలి, ఎండ మరి వాన నుంచి రక్షించగలుస్తాయి. ఇవి చాలా వాటికి అవసరమైననే గుర్తించాలి, వాటికి అవసరమై. గోర్లు ఇవి కూడా జంతువులు చాలా అవసరం. అవి ఆహారం తినడం కోసం, వేటాడడం కోసం, గోతులు తవ్వటానికో గోర్లు ప్రధానంగా కాబట్టి అవి అవసరం. ఎఫెండిక్స్ ఇది కూడా జంతువులకు చాలా ఉపయోగం, ఇది మనుషులకు ఉపయోగం లేదు. ఇది ఉండటం వలన కొంతమందిలో ఒక్కొక్కరికి ఆహారం అందులోకి వెళ్ళి ఆ ప్రేగులు వాపు వాస్తుంది. దీనినే 24 గంటలు కడుపు నొప్పి అంటారు.
ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. టైల్ బోన్ ఇది జంతువులు చాలా అవసరం, ఇది మనుషులకి అవసరం లేదు. అంటే ఇవన్నీ కూడా జంతువుల దగ్గర ఉన్న కానించి మనకి వచ్చినాయి. పైన తెలిపిన 4 జంతువులు ఉండటం ద్వారా అవసరం. మనుషులు మారిన తర్వాత వాటి అవసరం పూర్తిగా తగ్గిపోయింది. జంతువు జన్మ నుంచి మనిషికి వచ్చిన తర్వాత తగ్గిపోయింది. దీని అవసరం పూర్తిగా లేదని చెప్పవచ్చు. కానీ మనిషిగా మారిన తర్వాత వాటి అవసరం లేక వాటిని అడ్డదిడ్డంగా ఉపయోగిస్తే, మనిషిగా మారిన తర్వాత వాటిని అడ్డదిడ్డంగా ఉపయోగిస్తే దానివల్ల మనకు ఆ అందము అనేది పోవటం గమనిస్తాం. ఉదాహరణకి తల వెంట్రుకలనేవి శుభ్రంగా దువ్వి మంచిగా ఉన్నట్టయితే అది మనకి ఎంతో అందంగా ఉంటుంది. చిందరబందంగా పెట్టుకుంటే చూడటానికి అందవికారంగా ఉంటుంది. గోళ్ళు అనేవి మనకు అందంగా ఉంటాయి. అవి పెరిగినప్పుడు కత్తిరించుకోవాలి. లేకపోతే మనం ఆహారం తింటున్నప్పుడు వాటి వెనకాల ఉన్న మట్టి జీర్ణశయంలో వెళ్ళి అవకాశం ఉంది. వాటిని కూడా అందంగా ఎప్పటికప్పుడు కత్తిరించి అందమైన గోరుకు రంగు వేసుకుంటే గోళ్ళు చాలా అందంగా ఉంటాయి. మరి టైల్ బోన్ ఇది బయటికి కనిపించకపోయిన ప్రతి ఒక్కరికి ఉంటుంది. కొంతమంది ఇది అకస్మాత్తుగా విరగటం, ఫ్రాక్చర్ అవటం జరుగుద్ది. దీనికి ఎలాంటి చికిత్స ఉండదు. అలాంటి వాళ్ళు ఒక గుండ్రటి గాలి ట్యూబు లేదా తలగడ లాంటిది పెట్టుకొని దాని మీద కూర్చోవాల్సి ఉంటుంది. 3 లేక 4 నెలలు ఆ ఫ్రాక్చర్ తగ్గే వరకు దాని మీద కూర్చోవాలి. డైరెక్ట్గా కూర్చోవటం వల్ల నొప్పి ఎక్కువ అవుతుంది. మరి అది తగదు. ఎప్పటికీ టైల్ బోన్ ఫ్రాక్చర్ అయిన వాళ్ళు అందరూ కూడా టైర్లు తలగడ పట్టుకొని 5 నెలలు తిరగవలసి ఉంటుంది. ఈ టైరు తలగడ పట్టుకొని వెళ్ళి గాలి కొట్టుకొని దానిపై కూర్చోవాల్సింది. బస్సులో అయినా, ట్రైన్లో అయినా, సినిమాకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా అది అవసరం. ఎఫెండెక్స్ 24 కడుపు నొప్పి అంటే దీనికి ఆపరేషన్ తప్ప వేరే దారి లేదు. అది కూడా అకస్మాత్తుగా చేయించుకోవాలి. ఒక ప్లాన్ చేసి ఆపరేషన్ చేయటం లేదా చేయించుకోవటం ఉంటుంది. 24 గంటల దాన్ని ఆపరేషన్ చేసి తొలగించవలసిన అవసరం ఉంటుంది. అంటే మరి ఇవన్నీ ఎట్టుండాలంటే ఒక పాలు అరిషడ్ వర్గాలు. ప్రతి ఒక్కరు అరిషడ్ వర్గాల నుంచి పూర్తిగా బయటపడాలని, అవి లోపల ఉండకూడదని చెబుతారు, కరెక్ట్గా చెబుతారు. కానీ ప్రతి ఒక్క ఆత్మకి తన జన్మ ఎంచుకొని వచ్చేప్పుడు ఒక శరీరం అనే తొడుగు, ఒక మనసు అనే తొడుగు, ఓ బుద్ధి అనే తొడుగు వేసుకొని వస్తే ఆత్మకి ఏమీ ఉండదు. ఇలా తొడుగులతో కప్పబడి నిరోధాలతో ఉన్న ఆత్మ భూమి మీద ఉన్నంత వరకు ఖచ్చితంగా ఒక పాలు అరిషడ్ వర్గాలు ఉండాలి. ఇందాక చెప్పిన 1% ఉండాలి. దాన్ని మనం ఖచ్చితంగా ఒప్పుకొని తీరాలి. కామ, క్రోధ, మదమాత్యాలు అనేవి ప్రతి వ్యక్తికి కూడా ఈ భూమి మీద ఉన్నంత కాలం 1% పాలు ఉండాలి. కోపం ఒక పాలు, సహనం లేకపోవటం, మోహం ఒక పాలు ఉండవచ్చు. అలా ఉండటం అనేది సరైనది. 1% ఉండటం సరైనది. అయితే ఏ విధంగా సరైనది అంటే అరిషడ్ వర్గాలు అనేది పాజిటివ్గా ఉపయోగించడానికి ప్రయత్నించాలి. దీన్ని మలచాలి. పాజిటివ్గా ఉపయోగించుకోవడానికి ప్రయత్నించాలి. నెగిటివ్ కాదు. అంటే కామం, ఈర్ష, అసూయ, ద్వేషం, క్రోధం ఇవన్నీ కూడా పాజిటివ్గా మలచాలి. దాన్ని అక్కడి నుంచి ఒక మార్పు పాజిటివ్గా మలచాలి. మంచిగా ఉపయోగించుకోవాలంటే ఏంటి అంటే మన వ్యక్తిగత ఆత్మ అభివృద్ధికి కానీ, సమాజం యొక్క ఆత్మ అభివృద్ధి కానీ ఉపయోగపడాలి అన్నప్పుడు ఒక పాలు అరిషడ్ వర్గాలు సరైన విధంగా ఉపయోగించటం అవుతుంది. దీనివల్ల మనకు పక్కవారితో ఆరోగ్యపరమైన పోటీతత్వం వస్తుంది. అదే కామం, క్రోధం, మోహం, మదమాత్సర్యం, ప్రాపంచికత వైపు ఉపయోగిస్తే దీని విరుద్ధంగా జరుగుతుంది. అక్కడ ప్రాపంచికం వైపు ఉపయోగిస్తే విరుద్ధం జరుగుతుంది. ఏదైనా వస్తువు కావాలనుకుంటే అది తీరకపోతే విపరీతం కోపంతో రగిలిపోతారు. ఎందుకంటే కుటుంబంలో కానీ, సంఘంలో కానీ ఒకరు ఒక స్థాయిలో ఉంటారు. అందువల్ల తేడాలు వస్తుంటాయి. అప్పుడు అరిషడ్ వర్గాలు పెరుగుతూ ఉంటాయి. ఎందుకంటే భర్త ఒక స్థాయి, అత్తగారు ఒక స్థాయి, కొడుకు ఒక స్థాయిలో ఉంటారు. దానివల్ల కుటుంబంలో ఆ గుణాలు రావటం సహజం. అందరికీ కామ, క్రోధ, లోభ, మహమాశ్చర్యాలు ఉంటాయి. ఇవి చెడు గుణాలు తెలుసు. కానీ ఒక పాలైనా ఉంటాయి, ఉండకూడదని తెలుసు. కానీ మన శరీరంలో ఉన్నంత వరకు, ఈ శరీరం ఉన్నంత వరకు 1% ఉండాలి. ఈ ఒక్క పాలు ఎటువైపు ఉపయోగించాలి అంటే పక్కవారు వారానికి ఒక ఆధ్యాత్మిక పుస్తకం చదివితే 2 పుస్తకాలు చదవాలి. ఇక్కడ పోటీ పెంచుకోవాలి. అర్థమైందా? పక్కవారు ఒక పుస్తకం చదివితే నేను 2 పుస్తకాలు చదివే పోటీ తత్తాను. పక్కవాడు ఇల్లు కొంటే నీళ్ళు ఇల్లు కొనుక్కోవాలనే ప్రాపంచికం కూడా ఆధ్యాత్మిక విషయాలు పోటీని పెట్టుకోవాలి.
ఆధ్యాత్మిక విషయాల్లో పోటీ పెట్టుకోవాలి. పక్కవాడు ఒక పుస్తకం చదివితే మనకు ఈర్ష, అసూయ 2 పుస్తకాలు చదవాలనుకుంటే దీనివల్ల వ్యక్తిగతంగా మనం అభివృద్ధి చెందుతాం. వాడి మీద ఈర్ష కాదు, వాడి మీద పోటీ పడాలి. అంతేకాదు నువ్వు నేర్చుకున్న జ్ఞానం 10 మందికి పంచడానికి సిద్ధపడ్డాం. ఇక్కడ ఏం జరుగుతుందంటే అతని పైన ఉన్న అసూయ, పగ వ్యక్తిగత అభివృద్ధికి, సమాజం యొక్క అభివృద్ధికి ఉపయోగపడుతుంది. ఈ అసూయ ద్వేషాలు అనేవి నెగిటివ్ ఫోర్స్, కానీ మనం దాన్ని పాజిటివ్గా మళ్ళించాలి. వాటిని పాజిటివ్గా మళ్ళించాం. ఈ అరిషడ్ వర్గాలు ఎక్కువ స్థాయిలో ఉంటే అక్కడ దాన్ని తగ్గించి పాజిటివ్గా ఉంచాలి. అక్కడే పక్కవాడు 5గురికి ధ్యానం చెబితే మనం 10 మందికి చెప్పేటట్లు ఆరోగ్యమైన పోటీ పెంచుకోవాలి. ఎక్కడ ప్రతి ఒక్కడి మీద పోటీ ఉండాలి. ఇక్కడ వాడు 5గురు చెప్పారనుకో, నేను 10 మంది చెప్పాలి. ఆరోగ్యకరమైన పోటీ ఏంటి? ఆరోగ్యమైన పోటీ అనేది పక్కవారితో కానీ లేక మనం కానీ పెట్టుకోవాలి. ఆరోగ్యమైన పోటీ పక్కవారితో కానీ మనకైనా పెట్టుకోవాలి. అంటే గతంలో కన్నా మనం ఎక్కువగా వర్క్ చేస్తున్నామా? గతంలో కన్నా మనం వర్క్ ఎక్కువ చేస్తాం, లేదా అభివృద్ధి తత్వంలో పోటీ పడుతున్నామా లేదా అని సరి చేసుకోవాలి. అయితే అరిషడ్ వర్గాలు అనేవి తప్పనిసరిగా ఒక మోటివేషన్ ఫోర్స్గా వ్యక్తిగత జ్ఞానం కోసమే కానీ, సమాజంలో వ్యక్తుల జ్ఞానం కోసం కానీ రకరకాల ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా దీనిని అభివృద్ధి వైపు పాజిటివ్గా మార్చుకోవాలి. మన వ్యక్తిగతంగా సమాజం అభివృద్ధి కోసం పాటుపడాలి. కార్యక్రమాల్లో దాన్ని పాజిటివ్ వైపుగా మార్చాలి. ఇలా ఆరోగ్యపరమైన పోటీతత్వాన్ని పెట్టుకొని మనకైనా సమాజానికైనా ఆత్మజ్ఞానం పెరగటానికి దానికి ఉపయోగించాలి. కాబట్టి 1% పాజిటివ్ వైపు ఉంటుంది. ఈ అరిషడ్ వర్గాలు ఉపయోగించడం వలన అవి మనలో ఉన్నా కూడా దీనివల్ల మేలే తప్ప కీడు జరగదు. 1% పాజిటివ్గా మలచాలి. ప్రతిదీ కోపం ఉంది, పాజిటివ్గా రావాలి. కోరిక ఉంది, ఎక్కడ ఉండాలి? వాడు 2 పుస్తకాలు చదివితే నేను 4 చదువుతా, వాడు డజన్ చదివితే నేను 2 డజన్ చదువుతా, వాడు 100 క్లాసులు వింటే నేను 200 క్లాసులు వింటా, వాడు ఒక చాటికి పోయి ధ్యానం చెప్పొస్తే నేను 10 మందికి, అట్లా పోటీ ఉండాలి. ఈ అరిషడ్గాలు అన్నవి పక్కవారి పైన లేదా మన మీద కానీ పోటీతత్వం పెంచేలాగా ఉపయోగం. అంతేకాకుండా అది ఒక పాలు 1% మాత్రం ఉండాలి. గెలుపు దిశగా పోటీతత్వంలో పక్కవాడిని దాటలేక వాళ్ళు కాళ్ళు లాగే ప్రయత్నం చేయకూడదు. గెలుపు దిశగా వాడిని కాళ్ళు లాగే ప్రయత్నం, వాడికన్నా మరింత మంచి చేసి చూపించాలి. ఇది అందరికీ ఉండి తీరాలి. ఈ ఛాలెంజింగ్ వల్ల మాత్రమే ఆత్మ తరతగితన బాగా ఆత్మ అభివృద్ధి చెందుద్ది. కొద్దిగా ఉంటే చాలు. జంతువులాగా ఉన్నప్పుడు అరిషడ్వర్గాలన్నీ విపరీతంగా ఉంటాయి. కోపము, భయము, అహంకారము, క్రోధము, పగ మొదలైనవి ఉంటాయి. అవయవాలు సింబాలిక్గా మనకు అవి ఉంటాయి. మనం బుద్ధి స్థాయిలో ఉన్నంతగా ఉన్నాం కాబట్టి అరిషడ్వర్గాన్ని కంట్రోల్లో పెట్టుకున్నాము. జంతువుకి బుద్ధి లేదు, మనకు బుద్ధి స్థాయిలో ఉన్నామని కంట్రోల్లో పెట్టుకున్నాం. ఈ జంతువు భావాల్ని మన బుద్ధిగా ఉండటం వల్ల కంట్రోల్లో పెట్టుకోకుండా వచ్చాం. అందుకనే ఆ అవయం ఏమీ కూడా మనకు అవసరం లేదు. అంటే ఒంటి నిండా జుట్టు, పొడుగాటి గోళ్ళు, తోక మొదలైన కొద్దిపాటి అవయాలు మనకు ఉన్నాయి. అనగా గోళ్ళు, తల వెంట్రుకలు, టైల్ బోను మొదలైనవి కూడా మన దగ్గర ఉన్నాయి. దీనిని బట్టి మనం తెలుసుకోవాల్సింది, జంతువులకి ఎమోషన్ ఎక్కువ కాబట్టి అవి ఎక్కువగా ఉంటాయి, వాటిని అవసరం కూడా. కానీ మనిషి జన్మెత్తాక అవి అన్ని కొద్దిపాటికి కావలోకి వస్తాయి. జంతువుకి అవసరం, మనిషికి కొద్దిపాటికి వస్తాయి. అంటే ఇక్కడ మనం వాటిని అభివృద్ధి వైపు మార్చాలి. అప్పుడు మాత్రమే గోళ్ళు, తల, ఎపిడెక్స్, టోల్, బైన్ ఈ 4 కూడా ఆరోగ్యంగా ఉంటాయి. ఎప్పుడైతే వీటిని ఎంతవరకు ఉండాలో ఆరోగ్యంగా ఉంటాయి, శోభామానంగా ఉంటాయి. జుట్టుకు నూనె రాయటం, శుభ్రంగా తలదువ్వుకోవటం, గోళ్ళు కత్తించుకోవటం వంటి ఎలా చేస్తామో అలాగే భౌతిక స్థాయిలో ఉన్న అరిషడ్ వర్గాలన్నీ ఒక పాలు ఉంటాయని తెలుసు కాబట్టి మనం వాటిని ఉత్తేజకంగా, ప్రాపంచికంగా ఉపయోగించడం జరుగుతుంది. అవే అరిషడ్ వర్గాలు అతిగా ఉపయోగించడం వల్ల మనం ఒక ఇబ్బందిని కోరి తెచ్చుకోవటం జరుగుతుంది. దీనివల్ల పెద్ద ప్రేగుకు సంబంధించిన హెర్నియా, ఫైల్స్ గల అనారోగ్యాలు కలుగుతాయి. ఏమొస్తాయి అనారోగ్యాలు? హెర్నియా సమస్యలు, ఫైల్స్ అనారోగ్యం. అందుకే మనం ఈ ఒక్కపాలు అరిషడ్ వర్గాలు పాజిటివ్గా మార్చగలిగితే కనుక దాని నుంచి మనం పూర్తిగా బయటపడతాం. అనగా ఆధ్యాత్మిక పుస్తకాలు ఎక్కువ చదవటం, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎక్కువగా పాల్గొనటం, ఆధ్యాత్మిక శాస్త్రం మీద దృష్టి పెట్టడం, కళలు, భాషలు నేర్చుకోవటం, ఇలాంటి వాటి ధ్యేయంగా పెట్టుకోవాలి. మనలో ఉన్న పోటీతత్వం అంతా కూడా వీటి మీదకే మార్చాలి. సిల్క్ మీద వీటిని పగ ప్రతీకారం, అసూయ, ద్వేషంతో ఎక్కువ సాధన చేయాలి. ఇలా వాటిని పాజిటివ్గా ఉపయోగించినట్టు లెక్క.
దీనివల్ల పాజిటివ్ బెనిఫిట్ ఏదైతే ఉందో అది మన గోర్లు వెంట్రుకలతో సహా ఎంతో శోభామానంగా ఉండటం, మన యొక్క అందాన్ని ఇనుమడి చేసేటట్టుగా మారుతాయి. బుద్ధి స్థాయిలో మార్పు ఎట్ట చేసుకోవాలి? ఇక్కడ సింబాలిక్గా ఏం చెబుతున్నామంటే, ఏవైతే అరిషడ్ వర్గాలు బుద్ధి స్థాయిలో చిత్తగా ఉన్నాయో వాటిని కౌంటర్ పార్ట్ తల వెంట్రుకలు, గోర్లు, బుర్రలో అభివృద్ధికి ఉపయోగపడేగా ఉండాలి. శరీరంలో అవసరమైన గోర్లు, తల వెంట్రుకలు ఎప్పటికప్పుడు కత్తిరించుకోవాలి. అవసరమైనవి తీసివేస్తాం కదా, అలాగే బుద్ధి స్థాయిలో కూడా అరిషడ్ వర్గాలు వ్యర్థమైనవి. అక్కడ బుద్ధిలో కూడా వ్యర్థమైనవి తెలిసినప్పటికీ వాటిని పాజిటివ్ వైపుకి ఎట్లా మన శరీరం వెంట్రుకలు ఎట్లయితే కట్ చేసుకొని గోర్లు ఎట్లయితే కట్టుందో దాంట్లో కూడా మార్చాలి. శరీరంలో గోర్లు వెంట్రుకలు ఎలా శుభ్రంగా ఉంచుకుంటామో అలాగే బుద్ధి స్థాయిలో అరిషడ్వర్గాలు మంచి వైపు మలుచుకొని ఆరోగ్యకరమైన పోటీగా అలమర్చుకున్నాయి. పూర్వకాలంలో ఎఫ్డెక్స్ 24 గంటల ఆపరేషన్ చేయాల్సి వచ్చేది, కానీ ఇప్పుడు స్కానింగ్ రిపోర్ట్ చూసి దాని ఇబ్బందిని బట్టి ఆపరేషన్ అవసరమా లేదా యాంటీబయాటిక్స్ ద్వారా చికిత్స అనేది చేస్తున్నారు. యాంటీబయాటిక్స్ వల్ల సమస్య తగ్గిస్తున్నారు, కానీ బ్లాక్ అలాగే ఉంటుంది. ఏది చేసినా ఆ బ్లాక్ అలాగే ఉంటుంది. ఎఫిండెక్స్ సమస్య ఉన్న వాళ్ళు మనం గమనిస్తే వాళ్ళు తల గోర్లు సమస్యలు, టైల్ బోన్ సమస్య కూడా ఉండటానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే ఇవన్నీ కూడా అక్కా చెల్లెలు లాంటివి. ఇవన్నీ సమస్యలు అక్కా చెల్లెలు లాంటివి. ఒకదానితో సమస్య వస్తే ఈ మూడింటి సమస్య ఏదో సమయంలో ఎప్పుడో ఒకసారి వచ్చి తీరుతాయి. మరి ఆ సమస్యలు ఉన్న వాళ్ళకి పరిష్కారం ఆరోగ్యకరమైన పోటీ తత్వం నేర్పటమే. ఎవరితో పోటీ తత్వంలో ఉండాలి? ఎప్పటికప్పుడు ఆరోగ్యపరమైన పోటీ. ఒక వ్యాయామం చేయాలి. ఎలాగా వాళ్ళకి ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, ఇంట్లో కానీ, స్నేహితుల్లో కానీ, ఆధ్యాత్మిక గ్రూప్లో వాళ్ళతో సమకాలీకులుగా ఉన్న వాళ్ళతో ఒక పాలు ఎక్కువ, ఒక పాలు తక్కువ ఎవరైతే వాళ్ళతో ఉన్నారో వాళ్ళ పేర్లు రాసుకోవాలి. ఎవరైతే ఆధ్యాత్మిక అన్నిట్లో కూడా రాసుకోవాలి. ఆధ్యాత్మికంగా వారికన్నా బెటర్ చేసేలాగా ఏం చేయగల అనే దానిని తెలుసుకొని అది పనిచేయాలి. ఇక్కడ ఉండాలి పోటీతత్వం. మన పోటీతత్వం అనేది ఆరోగ్యకరమైన పోటీగా మాత్రం ఉండాలి, అంతే తప్ప ఇతరుల కార్యక్రమాలకి అడ్డుపడకూడదు. ఈ పాయింట్ గట్టిగా చేసుకుంటే ఇతర కార్యక్రమాలకి అడ్డుపడకూడదు. అది చేస్తే అది చెడు పోటీ అవుతుంది, దానివల్ల చెడు కర్మ వస్తుంది. నెగిటివ్గా వాళ్ళు కార్యక్రమాలు ఆపటానికి ప్రయత్నిస్తే మనం నెగిటివ్ సైడ్ ఉన్నట్టే. మనం కూడా అవతల వ్యక్తి మంచి చేస్తే ఇంకా మనం ఎక్కువ మంచి చేయడానికి ప్రణాళిక తయారు చేసుకునే ప్రయత్నించాలి. దీనిని ఆరోగ్యకరమైన పోటీ అంటాం. అనారోగ్యకరమైన పోటీ ఏమిటంటే ఇతరుల కాళ్ళు పట్టుకొని లాగటం, చెడు ప్రచారం చేయటం. ఈ 4 సమస్యలు ఉన్న వాళ్ళు వస్తే వాళ్ళు ఎక్కడో అనారోగ్యకరమైన పోటీలో ఉన్న వాళ్ళకి సరైన పోటీతత్వం నేర్పించి వాళ్ళ జీవితకాలం పూర్తి పోటీలో అలాంటి వాళ్ళని ఇలాగా పోటీ పడాలని మనం నేర్పించాలి. కూసంత ఆధ్యాత్మిక స్వార్థం, ఆధ్యాత్మిక మదం, మాత్సర్యం అన్నీ ఒక పాలు పెంచుకోవాలి. ఏదైనా ఉద్యోగం కానీ, బ్యాంకి లోను, వేరే ఏదైనా సహాయం కానీ మనం కులం వాడికే చేయించడం, ఆ కులం వాడికే అందించటం, ఇటువంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నప్పుడు మనకు నచ్చకపోయినప్పుడు అక్కడ నేర్చుకోవాల్సింది ఏమిటి? మనము మన ధ్యానులకే సహాయం అందివ్వాలి అన్నది తెలుసుకోవాలి. అక్కడ ధ్యానులు సమూహం అన్నది విశ్వమాన ప్రేమ, మరి ఏకత్వానికి చిహ్నం అన్నది గుర్తించాలి. ప్రతి ధ్యానిని ఆర్థికంగా నిలబెట్టడం, కుటుంబపరంగా నిలబెట్టడం, సంఘపరంగా నిలబెట్టడం చేయాలి. పోటీతత్వం అనేది సామాన్యుడు డబ్బులు తన కోసం దాచుకుంటే మన భవిష్యత్తు కోసం కోట్ల రూపాయల ఆధ్యాత్మిక ప్రణాళికలో ప్రాజెక్టులో పెట్టుబెట్టడం కోసం డబ్బులు దాయటం చెయ్యాలి. ప్రతి దాని యొక్క డబ్బులు పిరమిడ్ నిర్మాణానికి, ఆధ్యాత్మిక కార్యక్రమాలను ఉపయోగించాలి. మోహం అన్నది సామాన్యుడి కాన్సెప్ట్ ప్రధానంగా ఉన్నప్పటికీ ఒక జ్ఞాని మాత్రమే ఏదైనా ఒక ప్రాజెక్ట్ అట్రాక్ట్ అవ్వాలి. సామాన్య వ్యక్తికి ఆస్తుల మీద, వ్యక్తుల మీద, బంగారం మీద మోహం ఉండటం సహజం. అలా ఉన్న మోహాన్ని సంఘానికి ఉపయోగపడాలా, ఏదైనా చేయటం కోసం మారాలి. కాబట్టి 1+ ఆర్థిక వర్షాలు కాన్సెప్ట్లో ప్రధానంగా ఉన్నటువంటి తల వెంట్రుకలు, గోళ్ళు, ఎఫిడెక్స్, టైలు, బోన్ ఏదైనా అవయం అనగా జంతువుగా ఉన్నప్పటికీ మనుషులుగా మారాక వాటి అవసరం ఏదో అటువంటి వాటిని అవయముగా అంటారు. మనుషులుగా మారాక తల వెంట్రుకల నిండా అవసరం లేదు. మనుషులుగా మారిన తర్వాత అంత వెంట్రుకలు ఎందుకు? ఉన్నంత కొంత వాటిని అందంగా మార్చుకోవటం. ఆరోగ్యకరమైన పోటీ వల్ల మన ఎదుగుదల ఎక్కువగా ఉంటుంది.
పక్కవాడితో కేవలం ఆధ్యాత్మిక ప్రగతికి మాత్రమే పోటీ తత్వం పెంచుకోవాలి. ఎంతకాడి పక్కవాడి ఆధ్యాత్మిక తత్వంలో పోటీ పెంచుకోవాలి. సామాన్యంగా చేసే వాళ్ళకి ఆరోగ్యకరమైన పోటీ పెట్టుకునే వాళ్ళకి తేడా ఉంటుంది. సామాన్యులకి ఇక్కడ పోటీ తేడా ఉంటాయి. ఎలాగంటే జుట్టు గోళ్ళు పిచ్చి పిచ్చిగా పెంచుకునే వాళ్ళకి, వాటిని శుభ్రంగా ఉంచుకున్న వాళ్ళకి ఉన్నంత తేడా ఉంటుంది. ఈ పాజిటివ్ స్థాయిలో ఉంటే మనం దానిని మన ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పెంచుకుంటూ ఉండాలి. దానివల్ల వాళ్ళకన్నా పై స్థాయిలో ఉంటాం. ఇక్కడ వ్యాధులు చెప్పాక తల వెంట్రుకలు, గోర్లు, థైరాయిడ్, వెన్ను నొప్పి, ట్యూమరు మొదలైన వారితో ఇబ్బంది పడుతున్న వాళ్ళంతా కౌన్సిలింగ్ పార్ట్లో మేము 1% అర్షడ్ వర్గాల్ని వాళ్ళని మలుస్తాం. పెద్ద ప్రేగు సమస్య నుండి మలబద్ధకం లేదా నొప్పితో కూడా అజీర్ణ, పెద్ద ప్రేగు, జీర్ణ సమస్యలు అర్షడ్ వర్గాలనే స్పిరిచువల్ టాబ్లెట్ ప్రధానంగా వర్తిస్తుంది. మూలం రెండింటికి ఒకటే అయినా పరిణామాల్లో వాటిని ఉపయోగించే తీరు వేరుగా ఉంటుంది. అక్కడ వచ్చే సమస్యను బట్టి వేరుగా ఉంటాయి. పెద్ద ప్రేగు పెద్ద సమస్యలో అర్షడ్ వర్గాలు స్థూలంగా అదుపులో పెట్టుకోవటం అనేది ప్రధానం ఉంటే తల వెంట్రుకలు, గోళ్ళు వంటి సమస్యలు వాటిని ఒక పాలుగా మళ్లించటం అనేది ఉంటుంది. ఒక ఉదాహరణ, ప్రస్తుత సమాజంలో ఒక వ్యక్తి ఉన్నతమైన స్థితికి ఎదిగేటప్పుడు అతన్ని చూసి ఓరవలేక క్రిందకు లాగే ప్రయత్నాలు చేస్తుంటారు. ఇది సహజం. ఇలా కాకుండా మహాభారతంలో అర్జునుడు, కర్ణుడు వంటి గొప్ప గొప్ప వీరులు, జ్ఞానుల గురించి మనకు తెలుసు. వీళ్ళు ఎవరికి వారే సాటి లేని మేటి వీళ్ళు. వీరు ఇద్దరు కూడా వ్యక్తిగతంగా ఒకరికి ఒకరు పడకపోయినా సరే ఒకరు అంటే మరొకరికి గౌరవం ఉంటుంది. వీరిరువురికి ఉన్న వీరత్వం, ధర్మము, శక్తి సామర్థ్యాలను పరస్పరం గౌరవించుకుంటూ ఎవరి జీవిత ప్రణాళికను వార్తి పూర్తి చేసుకున్నారు. ఈ విధంగా ఎవరిపైన అయినా మనకి ఈర్ష, అసూయ కలిగినప్పుడు పురాణాల్లో, ఇతిహాసాల్లో ఉన్న కథలు తెలుసుకొని వాటిలో ఉన్న సత్యాన్ని మనం నేర్చుకొని ఆచరణలో పెట్టినప్పుడు ఈర్ష, అసూయల నుండి బయటపడి ఒకరు ఒక మార్గంలో ఉన్నత స్థితికి వెళ్తే నేను మరొక మార్గంలో ఉన్నత స్థితికి వెళ్ళాలన్న దృఢ సంకల్పంతో మనలో ఉన్న అర్షడ వర్గాలు 1%గా మార్చుకోవాలి. వాళ్ళ పుస్తకం నుంచి కామ, క్రోధ, లోభ, మహమాచర్యాలు, మదపటేనుగులు వంటి వాటిని నిర్మించనక్కర్లేదు. వాటిని మంచిగా చేసుకుంటే చాలు. కామాన్ని త్యాగంతో, క్రోధాన్ని ప్రేమతోటి, లోభాన్ని సేవతోటి, ధర్మంతో, మదాన్ని వినయంతో, మాచర్యాన్ని తృప్తితో జయించవచ్చు. ఇది మాస్టర్స్ 1%. ఇందా చెప్పింది అర్షడ వర్గాలు, ఇది 1% ఉండాలి. ఇక్కడ అంతా పోటీ తత్వంలో ఉండాలి, కానీ అయ్యి నెగిటివ్గా ఉండటానికి వీల్లేదు. థ్యాంక్ యూ.